శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినం యందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, సాధారణంగా పొలములో కలుపులు తీసే పని ఉంటుంది. కలుపుగా పెరిగినటువంటి ఆ గడ్డి మొక్కలను, పిచ్చి మొక్కలను తీసి పారవేయాలి. ఆ పొలము సరిగ్గా ఫలించాలంటే వాటేవి కూడా ఉండకూడదు ప్రియులారా. అలాగే మన హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని యొక్క వాక్యమును వింటున్నప్పటికీ వాక్యంతో పాటు మనలో ఈ లోకానుసారమైనటువంటి ఆచారాలు కావచ్చు, ధనమోహము పెరుగుతాయి. సాతానుడు గోధుమల మధ్యలో గురుగులు చల్లినట్లుగా మన భక్తి జీవితంలో కూడా ఈ యుక్తికరమైనటువంటి పనికి మాలినవన్నీ కూడా చల్లుతాడు. అవును, యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి భక్తిలో నిజంగా యథార్థత ఉంటుంది ప్రియులారా. అయినను సాతాను తంత్రములు గొండిన వాడై అనేకమైనటువంటి జనముల మధ్యలో భక్తిని అణిచివేసేవాడుగా కనబడుతూ ఉన్నాడు. వారి హృదయాలను ఈ లోకానుసారమైనటువంటి ధనమోహముతో, వ్యామోహముతో నింపుతాడు ప్రియులారా. అవును, ఐహిక విచారంలో ఈ లోక చింతలు ఏంటో తెలుసా? ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం కొనుక్కోవాలి, ఏం కట్టుకోవాలి, ఏం దాచుకోవాలి అని ప్రతి మనిషి కూడా ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు అవే ధ్యాసముతో తన సమయాన్నంతటిని కూడా గడుపుతాడు ప్రియులారా. అందుని బట్టి నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఏం తిందామో, ఏం త్రాగుదామో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చేయనను చింతించుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు యొక్క తండ్రి వాటిని పోషిస్తూ ఉంటున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేయగలడు? వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వు ఎలాగో పెరుగుతున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, అయినను తన సమస్త వైభవముతో అలంకరించబడలేదా? ఈ రోజుండి రేపు పొయ్యిలో వేయబడుతున్నటువంటి గడ్డి దేవుడు ఎంత అలంకరిస్తూ ఉంటున్నాడు కదా. అవును, వాటిని ఒక్కసారి ఆలోచించేయండి. మరి ఎంత గొప్ప మాటలు మాట్లాడి ఉన్నాడు. అందుకే అన్నాడు, అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రంలో దయచేయను కదా. కాబట్టి ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో అని చింతించకండి. అన్నిజులు వీటన్నిటిని విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మనందరి పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుదాం. అప్పుడు అన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. పరలోకమందు మా పరలోకపు తండ్రి అద్భుతమైనటువంటి మాటను మాతో మాట్లాడి ఉన్నాడు. ఈ మాటను బట్టి ప్రభువా, మేము మా జీవితాలు మార్చుకొని మీ మందిరావరణంలో ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే కుటుంబ సమేతంగా వెళ్ళి గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనలకు పాత్రలుగా జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటాం. చిన్న ప్రార్థన. నా రక్షకుని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.